హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ అండి. సంక్రాంతి షాపింగ్ అండి. ఇదిగోండి ఈరోజు వెళ్ళి షాపింగ్ చేసి వచ్చినండి. ఇదిగోండి చీరలు అయితే తీసుకున్నానండి. చీరలు ఎక్కడ తీసుకున్నానంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి నేనైతే. ఇదిగోండి చీరలు 3 చీరలు అండి. 3 చీరలు తీసుకున్నానండి. 3 ఇదైతే 1000 రూపాయలు అండి చీర అయితే. ఈ చీర అయితే తక్కువేనండి, 600 అండి చీర అయితే. ఈ చీర కూడా 1000 రూపాయలేనండి. గ్రీను ఇదిగోండి అంచు వచ్చింది ఇలాగా. బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే వేరే వచ్చిందండి, వేరేది. దీనికేమో ఇదే కలర్, కొద్దిగా బార్డర్ వచ్చిందండి చేతులకి. ఇదే కలర్ అయితే చీరకి ఈ బార్డర్ వచ్చిందన్నమాట అండి. ఇదిగోండి ఈ చీరకి అయితే ఇదిగోండి ఈ బ్లౌజ్ వచ్చిందండి ఈ చీరకి. ఇదిగో డిజైన్ ఇలా వచ్చిందండి. ఇదిగోండి డిజైన్ అయితే ఈ చీరకి అయితే జాకెట్ కుట్టించేసి ఇచ్చేసారండి తొందరగానే. వేరే దుక్కుని ఇచ్చానండి. ఈ 2 బ్లౌజులు అయితే వేరే దుక్కుని ఇచ్చాను, ఇంకా ఇవ్వలేదండి. సాయంత్రం ఇస్తానన్నారు. చూపిద్దానండి మీకు అవుతేనే. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా. ఈ హ్యాండ్స్ బాగా వచ్చినాయి అండి, డిజైన్ వచ్చిందండి. ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకోలేదండి, ఆపి పెట్టించుకున్నాను. ఫుల్ వచ్చింది అండి చేతికి అయితే డిజైన్. ఇదిగోండి ఇది అయితే ఇది కొంచెం తక్కువేనండి చీర అయితే. ఈ 2 చీరలు ఎక్కువ అండి. ఇదిగోండి మా అమ్మాయికి అయితే ఇగో డ్రెస్సులు అండి. ఇవి అయితే మా వారి మా పిల్లలిద్దరు అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నామండి. ఇవన్నీ మా అమ్మాయి అయితే డ్రెస్సులో 2400 అయినాయండి. ఈ 2 టాపులకి అయితే. ఇవన్నీ మా వారి అయితే ఇవన్నీ షర్ట్ అండి, ప్యాంట్ అండి. ఇవన్నీ ఇవి మా షాపింగ్ అయితే ఇవ్వండి, ఇలా చూపిస్తున్నానండి మీకు. ఇవన్నీ ప్యాంట్ షర్ట్ అండి. ఇవన్నీ మా అబ్బాయి అండి. ఇవైతే మా అబ్బాయి అండి. 3 రోజులకి 3 షర్ట్లు 3 ప్యాంట్లు తీసుకున్నాడండి. ఇంకో ప్యాంట్ కొనుక్కుంటాడంటండి. ఇవన్నీ మా అబ్బాయి. ఇవైతే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాడండి. ఇవైతేనే ఇవన్నీ మా పిల్లలిద్దరికి మా ఆయన గారికి అయితే 13,600 అయినాయండి. నాకైతే 3,000 అయినాయండి. 3,000కి తక్కువేనండి. 2,700 అయినాయండి నాకైతే. మా వారికి అయితే 13,600 అయినాయండి, మా వారికి పిల్లలిద్దరికీ. చీరలు కాకుండా నేనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నానండి చీరలు వేరే. కానీ ఇవి అయితే ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నారండి, చందానగర్ అండి. అయితే వీటికి 13,600 అయినాయండి. అయితే వీటికి గిఫ్ట్ ఇచ్చారండి. ఇదిగోండి రైస్ కుక్కర్ ఇచ్చారండి. రైస్ కుక్కర్ అంటే అది పప్పు కుక్కర్ అండి. పప్పు కుక్కర్ ఇచ్చారండి. మీకు చూపిద్దామని ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నానండి ఇప్పుడు. అయితే నన్ను ఇదిగోండి పప్పు కుక్కర్ అండి. 10,000కి కుక్కర్ అంటండి. అంటే మినిమం మాకు 13,600 అయింది కదండి. అందుకని ఇదిగోండి కుక్కర్ ఒకటి ఇచ్చారండి. ఇంకా 50,000కి అయితే సూట్ కేసు ఉందంటండి. అంత ఎట్టు కొనలేదు లేండి మేము. ఇదిగోండి కుక్కర్, పప్పు కుక్కర్ ఇచ్చారండి. ఇదిగోండి ఓకేనండి. మా షాపింగ్ అయితే ఇలా అయిపోయిందండి సంక్రాంతికి. మీరు ఎలా చేసుకుంటున్నారో, ఏం కొనుక్కున్నారో కామెంట్ పెట్టండి. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే. ఓకేనండి, బాయ్ అండి.